వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఓషియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. ఇశ్రాయేలీలు వారి అవిధేయతను బట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నారు. దేవునికి వారికి మధ్యలో వచ్చిన ఆ అడ్డుగోడ పాపము. ఇప్పుడు దేవుడు మరలా వారిని ఎంతో ప్రేమిస్తూ ప్రదానం చేసుకోవాలనుకుంటున్నాడు. అనగా ఇప్పటి వరకు ఉన్న సంబంధం ఒకటైతే ఇక నుంచి ఒక గొప్ప సంబంధం, విడనాడని సంబంధం ఆయన కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే మరి ఆ అవిధేయత పాపాన్ని బట్టి ఎలాగా అంటే అక్కడ అంటున్నాడు, నేను నీతిని బట్టే తీర్పు తీరుస్తాను. అంత మాత్రమే కాదు, ఆ తీర్పు తీర్చేటప్పుడు నా దయా దాక్షిణ్యాలు నేను గుర్తు చేసుకుంటాను, అవి చూపిస్తాను అంటున్నాడు. దేవుని ఎంత ప్రేమ గలవాడో, ఆయన కోపంలో కూడా మనం ప్రేమ చూడవచ్చు, ఆయన శిక్షలో కూడా ప్రేమ కనబడుతుంది. ఇంత గొప్ప దేవుడు నిన్ను ప్రదానం చేసుకోవాలని ఆశపడుతుంటే నువ్వు లోకంలో మనుషులతో, లోకస్తులతో ప్రధానము అనగా ఆత్మీయమైన లోక సంబంధమైన రకరకాలైన సంబంధాలు నువ్వు కలిగి ఉంటున్నావేమో. ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని సొంతం. సహోదరి, నువ్వు దేవుని సొత్తు అని ఎరుగు. నువ్వు దేవునికే గాక మరి ఎవరికి కూడా ప్రదానము చేయబడకూడదు. అనగా ఆయనకు నువ్వు సొంతం అవ్వాలి. నువ్వు మనుషుల సొంతం కాదు, నీ సొంతం కాదు, నువ్వు దేవుని సొంతం అనే విషయము మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన నీ విషయంలో ఏం చేస్తూ వచ్చాడో, నిన్ను ప్రదానం చేసుకుంటాను అని చెప్పే ముందు దేవుడు నిన్నేం చేశాడో చూస్తే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6వ వచనములో ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. మొట్టమొదటిగా నీ జీవితము నీ వలన రాలేదని గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను పుట్టించాడు. ఆయనే గనక పుట్టించకపోతే ఈరోజు నువ్వు ఉండేవాడవు కాదు, ఉండేదానివి కాదు. పుట్టించిన దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోవద్దు. మధ్యలో వచ్చిన పరిస్థితులను బట్టి, మధ్యలో పరిచయమైన మనుషులను బట్టి నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త, నీ దేవుణ్ణి నువ్వు పక్కన పెడుతున్నావేమో. ఇదేనా మరలా గుర్తెరుగు, నిన్ను పుట్టించిన వాడు ఆయన. ఇది మొట్టమొదటిగా కనపడుతుంది. రెండవదిగా చూస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి, నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో ఆయన ప్రేమించినట్లు నిన్నెవ్వరూ ప్రేమించలా. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషుల ప్రేమ నిన్న మొన్న ఉన్నట్లు ఉండదు. రేపు అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. మారిపోయే ప్రేమలు, తగ్గిపోయే ప్రేమలు, చల్లారిపోయే ప్రేమల్లో దేవుని ప్రేమ మాత్రం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. నీ మీద ఆయన ప్రేమ ఎప్పుడూ తగ్గదు. ఇలాంటి అనుభవం దేవుడు నిన్నుంచాడు. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనములో నిన్ను పోషించి అంటున్నాడు. చివరి మాట, నిన్ను పోషించేదను. దేవుడు నిన్ను పోషిస్తూ వచ్చాడు. నిన్ను పుట్టించాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను పోషించాడు. ఇప్పటికీ కూడా పోషిస్తూనే ఉన్నాడు. అంతేనా అంటే యెషయా గ్రంథం 43:1 చివరి మాట, నిన్ను పిలిచి ఉన్నాను అంటున్నాడు. ఆయన నిన్ను పిలిచాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకోని పరిస్థితుల్లో ఆయనే నిన్ను పిలిచాడు, ప్రేమతో పిలిచాడు. ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. నువ్వు బలహీనతలో, నీ అవిధేయతలో, నీ ఒంటరితనంలో, నిరాశలో ఉన్న సహోదరుడా, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన స్వరాన్ని నువ్వు గుర్తెరగవచ్చు. ఐదవదిగా చూస్తే యెషయా గ్రంథం 48:10, నేను నిన్ను
పుట్టము వేశానంటున్నాడు. ఎంత గొప్ప విషయము. 5వదిగా ఆయన పుటం వేశాడు. ఎలాంటి పుటం వేశాడంటే ఆ ఇబ్బందులు, ఆ పరిస్థితిలో వచ్చినట్లు ఆయన పరీక్షించాడు. ఆ పుటము వేసిన అనుభవంలో ఇక నీవు ఎంత శుద్ధముగా, గొప్పగా, సువర్ణములాగా నువ్వు మారతావో దేవుడు ఆశపడుతూ వచ్చాడు. నువ్వు పుట్టము వేయబడిన విశ్వాసివి. ఈ దినాన నిన్ను ఎవరు కూడా మోసం చేయలేరు, ఎవరు నిన్ను నష్టపరచలేరు, ఎవరు నిన్ను కదిలించలేరు, ఎవరు నీకు ఎలాంటి కీడు చేయలేరు. నువ్వు పుట్టము వేయబడిన సహోదరుడవు, సహోదరివి. 6వదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 1:5 చివరి మాట మధ్యలో నిన్ను ప్రతిష్ఠించి తిని. నిజంగా ఎంత గొప్ప దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు ఆయన. అంటే ఇక నీ జీవితము ఆయనదే, ఆయనకు నీకు ఆయన ప్రతిష్ఠ జరిగింది. ప్రియ సహోదరుడా, ప్రతిష్ఠించబడిన నిన్ను ఏ సమస్య, ఏ శోధన ఏం చేయలేదు. ఏదైనా నీ దగ్గరికి రాగలదే కానీ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది. 7వదిగా హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనములో అక్కడ మధ్యలో అంటున్నాడు, నిన్ను పెండ్లి చేసుకొని. 7వదిగా నిన్ను పెండ్లి చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంత గొప్ప ఆత్మీయ బంధాన్ని దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడో చూడు. నిన్ను ప్రదానం చేసుకుంటానంటమే కాదు, 7 విషయాలు కూడా ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఇశ్రాయేలు వలె బంధకాల్లో, చెరలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నావేమో. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడే నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం నుంచి పెండ్లి వరకు కూడా ఈ గొప్ప అనుబంధం దేవుడు నీతో కలిగి ఈ సంబంధాన్ని మరలా పునరుద్ధరిస్తున్నాడు. నిన్ను దీవిస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. నీ దిగులు, నీ చింత అంతా కూడా తొలగించేసుకో. పెండ్లి కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు నీతో కూడా ఉన్నాడు. నిన్ను ఆయనే సొంతం చేసుకొని, ఆయనే సొత్తుగా చేసుకొని, నీకు కావలసినవన్నీ ఆయనే చూసుకొని నిన్ను నడిపిస్తాడు. నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని నువ్వు చూస్తావు. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభువు నీకు దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటల కొరికే వందనాలు. మాటలు విన్న ప్రియులను మీరు దీవించి, విడిచిపెట్టబడ్డారని, త్రోసివేయబడ్డారని ఎంతో బాధపడుతున్నారేమో ప్రభువా, ఇప్పుడే వారిని దర్శించి ప్రధానము నుంచి కూడా పెండ్లి చేసుకుంటానని 7 అనుభవం వరకు కూడా నీ బిడ్డలు నడిపిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ రమ్మని. ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, పరిచర్యలు అన్నిట్లో తోడుగా ఉండి సహాయం చేయమని, మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.